Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained, but one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వీడియో మీరు కూడా చూసే ఉంటారు కదా. సో ఏదైతే మన ఇండియా ఆ ఇన్నింగ్స్లో గెలిచిందో ఆ యొక్క ప్లేయర్ జమియా, ఆ సహోదరి ఏదైతే మాటలు పలికిందో, మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఏదైతే తను ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మిందో, దేవుని విశ్వసించిందో, దేవుడు తన జీవితంలో ఒక అద్భుతాన్ని, ఒక ద్వారం తెరిచాడు. ఈరోజు ఆ బిడ్డ అన్యజనుల ఎదుట దేవుని యొక్క విశ్వాసిగా సాక్ష్యముగా నిలవబడిందనే విషయాన్ని మీరందరూ చూచారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డను బట్టి నేను చెప్తా ఉన్నది ఏంటంటే, నీ జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు. అన్యజనుల ఎదుట దేవుడు కూడా నిన్ను సాక్షిగా నిలవబెడతాడన్నవి ఆయన ఆ మాట అంతే సత్యమని జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఏదైతే గెలిచిన సమయంలో, గెలుపుని ఏదైతే ఎంజాయ్ చేస్తున్న సమయంలో, మొట్టమొదటిగా ఎవరైతే ఆ గెలుపునిచ్చిన దేవుని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఈ విశ్వాసం ఎంతో గొప్పదని జ్ఞాపకం చేసుకున్నాను. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ బిడ్డ ఏదైతే దేవుని మీద ఆధారపడిందో, దేవుడు మార్గము తెరిచి చేపట్టుకుని ముందుకు నడిపించాడని మన మాటల్లో కాదు కానీ గెలిచిన ఆ బిడ్డ మాటల్లోనే దేవుడు అన్యజనుల ఎదుట, ఈరోజు ప్రపంచ దేశాల ఎదుట దేవుని యొక్క నామము ఏ విధంగా ఉంటుందో, దేవుని నమ్ముకున్న వారి జీవితంలో ఏ విధంగా కార్యాలు జరిగిస్తాడో, ఆయన ఎక్కడికైనా నడిపిస్తాడని అన్యజనుల ఎదుట నిలవబెట్టుకున్నాడు. ఆయన మహిమ పొందుకున్నాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ఎందుకు జరగదు? విశ్వాసం ఉంచు. ఎవరేమి మాట్లాడినా, ఎవరేమనుకున్నా, నీ దేవుని మీద ఆధారపడు. ఈ బిడ్డ జీవితం చేసిన కార్యం, నా జీవితంలో చేసిన కార్యం, అనేక మంది జీవితాల్లో చేసిన అద్భుతాలు నీ జీవితంలో త్వరలో దేవుడు చేయబోతున్నాడు. కనుక విశ్వాసం ఉంచు, దేవునిలో ముందుకు నడు. ఆమేన్.